అందరికీ నమస్తే. జూన్ నెల అంటేనే గజ 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 వణికిపోతా ఉన్నారు. నిద్ర పడతలేదు అసలు. ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు, కార్పొరేట్ శక్తులు రాజ్యం వెళ్తా ఉన్నాయి. తెలంగాణలో చాలా విపరీతంగా చిన్న ఊళ్ళో, గ్రామంలో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి ఇక రాజధానిలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, దీన్ని ఎవ్వరు మార్చలేకపోతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు, కానీ ఇది మాత్రం మారతలేదు. మొత్తం పోగేసుకోవాలి పైసలు. జూన్ నెల వస్తే జస్ట్ నువ్వు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి ఫీజులు ఎంతో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవిస్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్, ఇగో మా ఇంటి ముందైనా స్కూల్లో చదువుతా ఉన్నాడు, నెలకి ఎల్కేజీకే 50,000 కడతా ఉన్నాడు, యూకేజీకే 60,000 కడతా ఉన్నాడు. మరి వాళ్ళ పిల్లలు చదివినప్పుడు మరి మనం చదవద్దా? మనం కూడా చదవాలి కదా. ఇగో నా కొడుకు 10th పాస్ అయిపోయిన తర్వాత నారాయణలో చదువుతా ఉన్నాడు, 3 లక్షలు 4 లక్షలు సిఐపిఎల్, C20, ఐఐటి కోర్సులు. ఇంత దారుణం అయిపోయినాయంటే డబ్బులు మొత్తం యాడికెళ్ళి ఇంట్లో నగలు, దాచిపెట్టిన పైసలు మొత్తం తీసుకుపోయినా కూడా ఒక సంత మాదిరిగా అయిపోయింది. మనం సంతలో ఎట్లయితే కూరగాయలు కొనుక్కుంటామో గా పరిస్థితి అయిపోయింది ఇలా ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు. పోతే మొన్న కాయలు రాస్తున్నాడు, ఉత్తగానే వైట్ పేపర్ తీసుకున్నాడు. వైట్ పేపర్ తీసుకొని ఓకే, బుక్స్ కి యూనిఫామ్ మొత్తం కలిపి 25,000, ట్యాబ్కి ఒక 15,000, మీ ఫీజు వచ్చేసి 1,50,000. రైట్, మొత్తం ఎంత అయితే ఉంది 20, 40, 190. రైట్, ఎంత కడతావు? కానీ చెప్పండి అంటాడు. 1,90,000 ఎంత కడతాడు? చెప్పాలంటే వెనక పెద్ద లైన్ ఉంది డబ్బులు పట్టుకొని. ఏం చెప్తారు, ఏం అర్థం కాదు. ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000 తీసుకొని వచ్చిర్రు. తీసుకొని వస్తే ఎడిగిపోవాలి పైసలు. మళ్ళా సీట్లు అయిపోతున్నాయి, బెడ్లు అయిపోతున్నాయి, కాలేజీలల్లో స్కూళ్ళల్లో సీట్లు అయిపోతా ఉన్నాయి. ఏమైపోతా ఉన్నాయి? విద్యా హక్కు తీసుకొస్తామని చెప్పేసి గా సార్ చెప్పిండు, ఎవరు? రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు, మేము పట్టుకొస్తాం, ఇక విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం. విద్యా హక్కు చట్టం కాదు కదా, నీ ఎంఈఓలు, నీ డిఈఓలే చక్కగా పనిచేసే పరిస్థితి లేదు, ఆడ కరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు, నియంత్రించేటటువంటి ప్రయత్నం కూడా లేదు. కనీసం ఇష్టానుసారంగా ఇంకేమో నేను బోర్డు పెడతా, ఏడా స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర బోర్డు పెట్టి, ఇగో దీనికి ఇంతనే, ఇక మేము విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఎంతైతే ఫైనల్ చేస్తుందో, ఇగో ఎల్కేజీకి ఇంత కట్టాలి, అది పట్టణమా లేకపోతే గ్రామమా, మున్సిపాలిటీయా, జిహెచ్ఎంసీ చూసి దాన్ని బట్టి మేము ఫీజులు డిసైడ్ చేస్తాం. నువ్వు ఫీజులు డిసైడ్ చేయడం పోగా ఆ స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు కట్టినటువంటి ఫీజులు బాజాప్తా పోయి కట్టినా కూడా ఆడ కరెక్ట్ గా చెప్పేటటువంటి, చదువు చెప్పేటటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనే లేడు. అక్కడ చదువు చెప్పే పర్సన్ స్కూళ్ళలో లేడు, కాలేజీలలో లేడు. తీసుకున్న పైసలకు చక్కగా బువ పెడతలేరు. పురుగులు మొత్తం పాడైపోయినటువంటి ఇవన్నీ పెడుతుర్రు. మీకు ఎట్లా కాదు, మీ వల్ల కాదు, అది వల్ల కాదు. మొన్న మేము పోతే లేదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటరియట్ దగ్గరకు పోయినాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, చాలా చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నది. ఎవరైనా ఫీజులు అమ్మినా, యూనిఫామ్లు అమ్మినా కూడా మాకు చెప్పుర్రి, మేము మొత్తం అసలు అవసరమైతే స్కూల్ని సీజ్ చేస్తాం. ఏంది నువ్వు చేసేది సీజు? ఎందుకంటే మొత్తం కలిపి వీడికి పైసలు వస్తున్నాయి కాబట్టి, ఇక కింద పడో మీద పడో, సచ్చో సావో లేకపోతే మంచో చెడో ఏదో ఒకటి అయిపోయి అప్పో సప్పో నగలు తాకట్టు పెట్టో లేకపోతే కొద్దిగా భూమి అమ్ముకోనో చేసుకోనో తీసుకొచ్చి పైసలు పెడతా ఉన్నాం. ఇవాళ పని చేస్తా ఉన్నాం అంటే ప్రతి నెల పైసలు నువ్వు తినేదానికన్నా, నువ్వు ఖర్చు పెట్టుకునే దానికన్నా, నీ జల్సాల కన్నా, దేనికన్నా సరే పైసలు వీటన్నిటికీ ఎంత తక్కువ అయితే మిగతా ఎక్కువ శాతం నువ్వు దాచిపెట్టి తీసుకుపోయి స్కూల్ ఆయనకి ఇవ్వాలి. సరే, ఇదంతా ఓకే, కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి, మంచిగానే వసూలు చేస్తా ఉన్నారు, మంచిగా పిల్లోడు భవిష్యత్తు బాగుంటది. అరే గింత స్కూళ్ళలో కూడా వసూలు చేయబడుతున్నారు నాయన. వాడికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలియదు. రిజిస్ట్రేషన్ ఉంటే అసలు వాడికి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా తెలియదు, గ్రౌండ్ ఉందా లేదా తెలియదు, మంచిగా విశాలమైనటువంటి గదులు ఉన్నాయా లేవా తెలియదు. కానీ స్కూల్ మాత్రం ఫీజు మాత్రం బరాబర్. గట్టిగా వర్షం వస్తే మొత్తం కారుతా ఉంటాయి పైకెళ్ళి కిందకెళ్ళి. గట్టిగా వర్షం వస్తే నీకు అసలు నడవడానికే సాధ కదా స్కూల్లో. వీళ్ళు కూడా వసూలు చేయబట్టే ఇక ఇదే ప్రతిసారి
ఎంఈఓలకి డిఈఓలకి చెప్పడం, వాళ్ళు కొద్దిగా పోయి స్ట్రిక్ట్గా ఉండండి బాబు చేయండి అని చెప్పడం, ఇదే కథ, ఇదే ముచ్చట చేయటం. మరి ఈసారి కొత్తగా మేము కమిషన్ వేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, మాకు ఫిర్యాదులు ఇవ్వండి, మాకు ఫిర్యాదులు ఇస్తే మేము ఖచ్చితంగా నోటీసులు పంపిస్తాం స్కూల్కి, ఓ డిస్ప్లే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. కానీ జూన్ నెల వచ్చిందంటే తల్లిదండ్రులకి భయం అవుతా ఉన్నది. ఫీజులు మామూలు ఫీజులు కాదండి, వేలకు వేలు, లక్షలే. గతంలో 10వ తరగతి వరకు చదవాలంటే ఓ 10,000 కూడా ఐటీ కావు, ఓ 10,000 కూడా ఐటీ కావు. మా ప్రభుత్వమే స్కూల్గా చెప్పేది, మంచిగా అప్పుడు సారు చెప్పేటోళ్ళు, ఏదో చదువుకునేటోళ్ళం. కానీ మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం రివర్స్ చేసి పడేసాడు. 4 సంవత్సరాలలో, గడిచిన 4 సంవత్సరాలలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిరట ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ కావాల్సినటువంటి పిల్లలు. తెలుసా, ఈ 4 సంవత్సరాల్లో 6 లక్షల మంది తగ్గి మొత్తం ప్రైవేట్ స్కూల్కి పోతా ఉన్నారు. ఏమోలే, ఇక వాళ్ళు చదువుతారు కాబట్టి మనం చదువుతున్నాం. సరేనా ఆయన, కడితే కట్టినాం, ప్రభుత్వం దోసుకుంటే దోసుకున్నదిలే, కానీ కనీసం చక్కగా విద్యాన్ని చెప్పినాడు. చదువు చెప్పేటోళ్ళ కన్నా మంచిగా బిఎడ్ ఉన్నదా, డిఎడ్ ఉన్నదా, లేకపోతే మంచిగా చదివినరా, మంచిగా చెప్తుర్రా, చెప్పడంతో పాటు కనీసం వస్తువులు మంచిగా ఉన్నాయా, ఆడ నడిపేటటువంటి స్కూల్ వ్యాన్లకి, తర్వాత స్కూల్ బస్సులకి కనీసం ఆ డ్రైవర్ కన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఆయన కొద్దిగా సీనియరేనా, ఆ బస్ అంతా ఫిట్నెస్ లో ఉన్నదా లేదా, ఎందుకంటే అన్నిటికి కడతా ఉంటాం కదా, వేసిన ప్రతిదీ కట్టుకుంటూ వస్తూనే ఉంటాయి. జర ఇయన్నా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవడం తప్ప ఇక అంతకంటే ఏం చేయలేం, ఇంకంతే కదా. అదైనా చూడాలి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా, ఎట్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నదా, ఆడ టాయిలెట్స్ కానీ లేకపోతే ఇతరత్ర విషయాలన్నీ కూడా, ఒకవేళ హాస్టల్లో ఉంటే ఆ కిచెన్ ఎట్లున్నది, క్యాంటీన్ సదుపాయం ఎట్లున్నది, పడుకునేటటువంటి బెడ్లు ఎట్లున్నాయి, ఎందుకంటే దోసుకోవటం మొత్తం అన్నిటికీ దోసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక అదన్నా చేయాలి. కానీ ఇక ఫీజులు నియంత్రించండి అంటే మేము యాక్షన్లు తీసుకుంటాం, అధ్యత్తం విద్యత్తం కమిషన్ తీసుకొచ్చినాం, అది తీసుకొచ్చినాం, ఇది తీసుకొచ్చినాం అని చెప్పి మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నది. కానీ అది ఎక్కడ పెద్దగా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. కానీ మరి నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయాలి. దయచేసి నిద్ర లేకండి, ఉన్న ఎంఈఓలు డిఈఓలు నిద్ర లేసి ఈ నెల 2 నెలలు అయినా సరే ఆ స్కూళ్ళలోకి పోయి తనిఖీలు చేయరు. స్కూళ్ళలోకి పోయి ఏది పర్ఫెక్ట్గా ఉన్నదా, ఫ్యాన్లు తిరుగుతున్నాయా, లైట్లు వస్తున్నాయా, బెంచ్లు ఎట్లున్నాయి, బోర్డులు ఎట్లున్నాయి, దిగేటటువంటి మెట్స్ ఎట్లున్నాయి, ఒకవేళ సడన్ గా ఒకవేళ చిన్న ఫైర్ సేఫ్టీ అయినా కూడా ఫైర్ ఎగ్జిస్టర్లు వాడుతా ఉందా, ఎన్ని ఉన్నాయా లేవా అని చెప్పి కనీసం గయ్యైనా చేయండి. లైసెన్స్లు ఉన్నాయా, స్కూల్కి ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా, ఎన్ని నడుస్తా ఉన్నాయి, ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని రెన్యువల్ అయినాయి, ఎన్ని రెన్యువల్ కాలేదు, జర ఇయ్యన చేయండి. ఎందుకంటే అసలు రెన్యువల్ కాకుండా అసలు లేకుండా కూడా నడిపిస్తా ఉన్నారు కొంతమంది స్కూల్. తెలుసా, స్కూల్ ఒక దగ్గర ఉంటుంది, పిల్లగాళ్ళు ఒక దగ్గర చదువుకుంటా ఉంటారు, ఆ స్కూల్ నుంచి వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ కథలు కూడా ఉన్నాయి. జర బయలుదేరి, జూన్ నెల వచ్చిందనంటే నిద్రపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. పోగు చేసుకోవాలి డబ్బులు, 5,000, 10,000, 15,000, 20 ఎంత దొరికితే అంత దాచిపెట్టుకోవాలి, తీసుకపోయి ఈ మూట తీసుకపోయి ఆయనకి ఇవ్వాలి. ఇదే నడుస్తూ ఉన్నది. కాబట్టి మనం కట్టే ఫీజుకైనా సరే అక్కడ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్ చేయాలి, బాజాప్తా క్వశ్చన్ చేయాలి. అట్లయినా కొద్దిగా వీళ్ళు ఇదవుతారు, కొద్దిగా అప్పటికైనా సరే కొద్దిగా ఇదవుతారు, లేకపోతే లేదు. ఇక క్వశ్చన్ చేసి బాజాప్తా మనకు అక్కడ అనుకూలంగా లేదు, మనం ఫీజు బరాబర్ కడతాం, అనుకూలంగా లేదంటే మాత్రానికి ఓ నలుగురికి తెలిసేలాగా చేస్తే అయిపోయి, అప్పుడు ఆయనకి కొద్దిగా తెలిసి వస్తుంది స్కూల్ నడుపుకునే టైంకి. అట్లనే ఎంఈఓలు ఎండిఓలు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, లేకపోతే జిల్లాలో డిఈఓలు కావచ్చు, స్కూల్ అన్నింటిని కూడా తనిఖీ చేయండి. ఎట్లా పడితే అట్లా నడుపుతామంటే కుదరదు. బాజాప్తా మరి కంప్లైంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం, అవసరమైతే చీజ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కాబట్టి బాజాప్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇటు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రస్తుతం నడిపించుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.